గ్రంథం పఠితులకు మనకూర్చు దివ్యానందం. పాత కృత నిబంధనల నెడు రెండు ప్రాముఖ్య భాగములు ఉన్నది గ్రంథరాజం. పాత నిబంధనలో గల 39 పుస్తకముల పేర్లు చెప్పెద వినేస్తాం. ఆది నిర్గమలేవి సంఖ్య ద్వితీయోపదేశ కాండములు 5 మోషే ధర్మ శాస్త్రములు యెహోషువ న్యాయాధిపతులు ఋతు 2 సమూయేలు గ్రంథములు రాజులు 2 దినవృత్తాంతములు ఎజ్రా నెహెమ్యా ఎస్తేరివి 12 చరిత్ర గ్రంథములు యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతం 5 పద్య కావ్యములు యెషయా ఇర్మియా విలాపములు యెహెజ్కేలు దానియేలు 5 పెద్ద ప్రవచన గ్రంథములు హోషేయ యావేల ఆమోస్ ఓబద్యా యోనా మీకా నహూమా హబక్కూకు జెఫన్య హగ్గై జకరియా మలాకి వరకు గల 12 చిన్న ప్రవచన గ్రంథములు. ఇవి పాత నిబంధన 39 గ్రంథాలు అయిపోయినాయి. క్రొత్త నిబంధనలో గల 27 పుస్తకముల పేర్లు చెప్పెద విను నేడు. పరిశుద్ధ మత్తయి మార్కు లూకా యోహాను 4 సువార్తల పిదపక కార్యముల గ్రంథం. రోమీయులకు 1 2 కొరింథీ గలతీ ఎఫెసీ ఫిలిప్పీ కొలస్సీయులకు 2 తెస్సలోనికకు 2 తిమోతికి తీతు ఫిలెమోను 13 పౌలు తురములు హెబ్రీ పత్రిక మరియు యాకోబు పత్రిక పేతురు వ్రాసిన 2 పత్రికలు యోహాను 3 పత్రికల పిదప యూదా చివర ప్రభు రాక తెలిపెడి ప్రకటన గ్రంథం. మొత్తం 66 పరిశుద్ధ భాగములు చిత్త శుద్ధితో చదివి ధ్యానిద్దాము. ధ్యానించి మది నుంచి అనుభవములో ఉంచి అనుభవించము ధన్యత ప్రభు సన్నిధిలో. అక్కడికి చేరితే ఆ ధన్యత మనం అక్కడ అనుభవించుతాం. హల్లెలూయా. ఎంతమంది విన్నారు? ఎంతమంది